భాగ్యలక్ష్మి గారు, ఈ రోజున మహాశివయోగం అని చెప్తున్నారు. ఈ రోజుని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మహాశివయోగం అని చెబుతున్నటువంటి ఈ యొక్క చెప్పాలంటే కనుక చాలా పుణ్యవంతమైనటువంటి రోజుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈరోజు మనం పూర్తిగా కొన్ని విషయాలు ఏంటంటే కనుక అద్భుతాలు జరగాలి అని అందరి జీవితాల్లో ఉంటూ ఉంటాయి. మానవ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా నా లైఫ్లో చాలా సంతోషంగా ఎలా ఉండాలి, నేను ఎలా అద్భుతంగా నేను ఇంకా మంచి యోగాలతో ముందుకు వెళ్ళాలని మానవుడు ఆశిస్తూ ఉంటాడు. సాధారణంగా ఈ త్రయోదశి తిథి ఎప్పుడొస్తే అప్పుడు ప్రతి నెల కూడా ప్రతి మాసంలోని కూడా త్రయోదశి తిథి రోజున అభిషేకాలు చేయించుకునే వాళ్ళు కొంతమంది, మందపల్లి వెళ్ళి శనీశ్వరుడు అభిషేకం చేయించుకునే వాళ్ళు కొంతమంది, అలా వాళ్ళ యొక్క అంటే శని యొక్క వెళ్ళేటటువంటి దశ విదశల నుంచి కానీ, లేకపోతే అష్టమ శని, అర్ధాష్టమ శని, లేక ఏళ్ళనాటి శని, ఈ శని ప్రభావం, శని భగవానుడు ప్రభావం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవన్నీ కూడా యథావిధిగా చేస్తూ ఉంటారు. అలాంటిది ఇదేమో మహా శుభయోగం అంటున్నారు. అసలు ఏమిటి అని మామూలు సామాన్య మానవుడికి ఒక ఐడియా వస్తుంది. అలాంటి ఐడియా ఏంటంటే అసలు త్రయోదశి అనేది మనకి ఒక చిన్న విషయం ఉంది. బ్రహ్మ యొక్క శరీరం నుంచి ఉద్భవించిన మొట్టమొదటి కొడుకే ఈ త్రయోదశి అనే నామంతో కాకుండా మొట్టమొదట ఆయన ధర్మ ప్రభువుగా అవతరించాట. అంటే ధర్మానికి ప్రతీకగా ధర్మాత్ముడు, ధర్మయోగం అలా అంటూ ఉంటాం కదా, అలాగే ఈ ధర్మ పురుషుడుగా మొట్టమొదట ఉద్భవించాట ఈ లోకంలోకి. అట్లాంటి ఆయన చూసినట్లయితే కృతయుగంలో 4 పాదాలతోటి, త్రేతలో చూసినట్లయితే 3 పాదములతోటి, ద్వాపరంలో చూస్తేనేమో 2 పాదములతోటి, కలియుగంలో 1 పాదంతో ఆయన మహానుభావుడు ప్రవర్తిస్తున్నాడు. మనం కూడా ఆ విధంగానే ఆ యొక్క కష్ట నష్టాలకు ఓర్చి మానవ జీవితంలో ఈ శని యొక్క ఇతిబాధలు అబ్బా శని అన్నట్టుగా కొట్టుకోకుండా శని భగవానుడు అని సంస్కారవంతంగా నమస్కారం చేసుకునే పనిలోకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ధర్మపురుషుడు ఉద్భవనం ఎలా జరిగింది, త్రయోదశి అంటే ఏమిటి అనేది వరాహ పురాణంలో ఉంది. ఆ విషయాన్ని కొద్దిగా ప్రస్తావించుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వేదాలు పఠించడం, యజ్ఞయాగాది కృతువులు చేయటం, దానం ఇవ్వడం, దానం పుచ్చుకోవడం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా బ్రాహ్మలు చేసేటటువంటి విధి విధానం. అదేవిధంగా క్షత్రియులు చూసినట్లయితే కనుక మనకి యజ్ఞములు చేయించుట, యజ్ఞములు కాకుండా వేద అధ్యయనం చేయుట, యొక్క రాచరిక ప్రభుత్వంలో పరిపాలన చేయడమే కాకుండా దానాలు చేయడం, ఇవన్నీ కూడా వారు చేసేవారు. ఆ వయస్సులు చూస్తే వ్యాపారమే కాకుండా వారు కూడా చక్కగా దాన ధర్మాలు చేసుకోవడం, తర్వాత వ్యవసాయాదులు చేయటం అలా. ఇక 4వ వర్గం ఒకటి శూద్రులు. ఈ శూద్రులు కూడా వివిధ వృత్తులు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా వివిధ వృత్తులతో, వివిధ వర్ణాలతో వాళ్ళు విభజించబడ్డారు. ఈ విధంగా ధర్మపురుషుడు సమస్త లోకాన్ని చేస్తూ వచ్చాడు. అయితే ఈ ధర్మపురుషుడు ఆవిర్భవించాడు, చేస్తున్నాడు. ఒకానొక రోజున ధర్మపురుషుడు ఎవరికి కనిపించకుండా అడవుల్లోకి వెళ్ళిపోయాట. అడవుల్లోకి వెళ్ళిపోతుల్లోకి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ దేవతలకి అసురులకి కూడా దెబ్బలాట్లు వచ్చేస్తున్నాయి, గొడవలు పడిపోతున్నారు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలని మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట. మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మ ఏం చేశాడు, ఆయన కూడా ఈ దేవతలని అసురుల్ని కూడా కొంచెం సంయమనం చేసి వారిని తీసుకుని ఎక్కడున్నాడా అని చూస్తుల్లోకి ఆయన అడవుల్లో కీకారణ్యంలో సంచరిస్తున్నాడు. ఆయన ఈ ధర్మపురుషుని వెతుక్కుంటూ వచ్చి, ఏమయ్యా రావయ్యా బాబు, ఇదంతా కూడా అధర్మ పరిపాలన అయిపోతుంది, వీళ్ళందరూ బాగా కొట్టుకుంటున్నారు, నువ్వు వచ్చేవయ్యా అంటే కనుక ఆయన చెప్తాట ఈ ధర్మపురుషుడు ఏమనంటే, చంద్రుడు బృహస్పతి భార్య తారని చెరపట్టాడు, అది నాకు నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళిపోయాను అని చెప్తాడు. అంటే ధర్మపురుషుడికి ధర్మం తప్ప అధర్మం అనేది కిట్టదు. అందువలన ఈ కలియుగంలో కూడా ఒక్క పాదంలో నడవడానికి అంతరార్థం అదే. అదంతా గుర్తించినటువంటి బ్రహ్మగారు తన యొక్క కుమారుడైనటువంటి ధర్మపురుషుడికి త్రయోదశి తిథి నీకు ఇస్తున్నాను అంటే వరం ఇస్తాం కదా, మరి నువ్వు రావయ్యా అని పిలిచినప్పుడు అట్లా ఒక వరంలాగా త్రయోదశి తిథి నీకు ఇస్తున్నాను. ఇవాళ పితృదేవతల్ని పూర్తిగా వాళ్ళు ఆరాధించడం, శ్రాద్ధ కర్మలు చేసుకోవడం ఆ రోజు, అంతేకాకుండా చాలా చక్కగా దాన ధర్మాలు చేసుకోవడం, ఇవన్నీ చేసినటువంటి వాటిలో నీకు కూడా ధర్మ పరివర్తనతో వారు చేసేటువంటి వాటికి నీవు వాళ్ళనందరినీ కూడా అనుగ్రహించు అని బ్రహ్మగారు దీవించడం కూడా జరుగుతుంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల ముఖ్యంగా ఆ ధర్మ పురుషుడు నివసించినటువంటి అరణ్యానికి కూడా ధర్మారణ్యం అనేటటువంటి పేరు వచ్చింది. అలాంటి త్రయోదశి తిథి ఇది. అందువలన శని త్రయోదశి అని అబ్బా ఆ శని త్రయోదశి వచ్చిందమ్మా అని మాత్రం ఎవరు అనుకోకండి. శని భగవానుడిని మనం సేవించడానికి మన వలన, మన చేత, మనతో మమేకం అవ్వడానికి, భగవంతునితో మమేకం అవ్వడానికి ఉత్తమోత్తమైనటువంటి కాలం, మహాయోగం
మనకి వస్తోంది వచ్చింది అని అనుకోండి, చక్కగా ఈ రోజున ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు, ఓపుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా చక్కని పూజా కార్యక్రమాలు చేసుకోవడం, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదాశివం అని ఆ యొక్క పరమేశ్వరుణ్ణి చక్కగా పూజించడం, సేవించడం. అభిషేక ప్రియుడు కాబట్టి మనకి పంచద్రవ్యాలతో అర్చించడం, లేకపోతే కనీసం నీరుతో అయినా సరే మనము అర్చించడం, ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే అద్భుతాలు మన ఇంట జరుగుతాయి అన్న నమ్మకంతో చేయండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. డెఫినెట్గా మీరు అనుకున్నది నెరవేరుతుంది.